హలో అండి. సాధారణంగా నేను ఎన్నుకున్న మార్గం మీకు ఈ పురాణ కథల్లో ఉన్న సమకాలీన సమాజానికి వర్తించే అంశాలు, తోడ్పడేవి నేను చెప్దామనుకుంటున్నాను. కానీ ఇవాళ ఒక సినిమా గురించి మాట్లాడాల్సొస్తుంది. మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్టుగా 74 ఏళ్ల నుంచి తెలుగులో మునిగి తేలుతున్నాను. అంత ఇష్టం నాకు తెలుగు సాహిత్యం అంటే. ఈ మధ్య 'కల్కి' సినిమా చూశాను. ఆ 'కల్కి' సినిమాలో చివరికి ఆ సినిమా వెళ్ళటం అంటే మామూలుగా నా అంతట నేనెప్పుడు వెళ్ళనండి. పిల్లలున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళేవారు. ఇప్పుడు పిల్లలు ఫారెన్ వెళ్ళిపోయారు. నేనుంటాను. టీవీలో కూడా చాలా తక్కువ నేను చూడటం. అయితే ఈ సినిమా గురించి చాలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది రోజుల్లోనే అదేంటమ్మా మన అశ్వత్థామ గురించి, కర్ణుడి గురించి చాలా చాలా వచ్చాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు. అందుకని ఏంటి భారత కథ ఇందులో ఉందా? ఎలా ఉంది? ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? అని చూడటానికి వెళ్ళాను. నేను మా స్నేహితురాలు. ఇద్దరము 60+. మేము వెళ్ళాక అది చూసాం. ఎక్కడా ఆగలేదు. బాగానే ఉంది చూడటానికి. సినిమా అంతా అయిపోయాక మా ఫ్రెండ్ ఒకటే మాట అంది, మన ఏజ్ గ్రూప్కి కాదు గౌరీ ఈ సినిమా అని. అవును అనుకున్నాం, నవ్వేశాం, వచ్చేసాం. తర్వాత అంటే మహత్తరమైన సినిమాలు అయితే నేను వెంటనే పుస్తకాలు కూడా రాసేస్తానండి. మిథునం, భరణి గారు తీసిన మిథునం పుస్తకానికి నేను పుస్తకం రాశాను సినిమా మొత్తం మీద. పూరి జగన్నాథ్ గారు తీసిన జ్యోతిలక్ష్మి దాని మీద కూడా రాశాను. కానీ మిగతావి నేను దాదంతా సాహిత్యం. కానీ ఇందులో నేను నిన్న ఒకచోట రీల్స్, యూట్యూబ్లోనే మరి ఫేస్బుక్ రీల్స్ చూశాను. రీల్స్ చూస్తుంటే లాస్ట్లో సుప్రీం కమల్ హాసన్ గారు జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయి అని అంటారు. అనగానే సరే అనుకున్నా. నేను అప్పుడు ఏమనుకున్నాను, అదే కల్కి భగవానుడు వస్తున్నాడు, తను వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. కానీ రీల్స్లో ఏం చెప్పారంటే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే జగన్నాథ రథం వస్తుంది అని అర్థం. ఆ రథంలో వచ్చేది దేవుడు. దాన్ని కథపరంగా అన్వయించుకుంటే కనుక రథం ఎవరు? మా ప్రెగ్నెంట్ ఉన్నమ్మాయి సుమతి అనుకుంటా, ఆ పాప పేరు సుమతి కడుపులో ఉన్నది దేవుడు. అసలు ఆ కడుపులో ఉన్న బాబు బయటకే రాకుండా నేను సుమతిని ఆపేస్తాను అని ఆ పోయంలో ఉన్న మరో 2 వాక్యాలు కోట్ చేశారు. భూమార్గం, జగన్నాథ రథచక్రాల్ని భూమార్గం పట్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని అన్నారు. ఇక్కడ సుమతిని దేవుని తీసుకొచ్చే రథము వరకు పోల్చడం వరకు సరే కొంత బాగానే ఉంది. కానీ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు వస్తున్నాయి అని చాలా నొక్కి చెప్తారు శ్రీశ్రీ. ఇంతకీ ఆ జగన్నాథ రథం ఏమిటి అని అంటే శ్రీశ్రీ రచన అన్నిట్లోనూ ప్రతీకలు ఉంటాయండి. అంటే పురాణంలో వాటి లక్షణాలు ఎలా ఉంటాయో చూసి వాటిని ఈ విప్లవ కవిత్వానికి లేదంటే ఈ అభ్యుదయ కవిత్వానికి అనుగుణంగా ప్రతీకాత్మకంగా వాడతారు శ్రీశ్రీ. ఆ వాడే క్రమంలోనే జగన్నాథ రథచక్రాలు అంటే ఏంటంటే నిజానికి శ్రీశ్రీ తన కవిత్వాన్ని ఉద్దేశించి వాడారు అని. ఇగో ఈ వాక్యాలు చూడండి. ఏమంటాడు? మీకోసం కలం పట్టి ఆకాశపు దారులెంట హడావిడిగా అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అన్నారు. అంటే అర్థమేమిటి? ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని నేను తగ్గిస్తాను అని అన్నారు. ఎలాగా? తన కవిత్వం మీకోసం కలం పట్టి అన్నారు. అంటే తన రచనలో ఈ సామ్యవాద భావజాలం ఉంటుందని, అది చాలా ప్రతిభావంతంగా ఉంటుందని, దానివల్ల సమాజంలో ఉన్న భూమార్గం, అప్పటి వరకు ఉన్న మార్గం అని ఏంటంటామంటే చాలా రోజుల నుంచి వాటిలో ఉంటే అది ఆ మార్గము అంటాం. ఆ మార్గాన్ని భూమార్గం పట్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అన్నాడు. అంటే శ్రీశ్రీ సృష్టించదలుచున్న భూకంపం తన కవిత్వం ద్వారా. ఇక్కడ సుప్రీం దాన్ని ఎలా అన్వయిస్తారు అంటే ఆ రథము, జగన్నాథుడు రథము దేవుణ్ణి తీసుకొస్తుంది. ఆ తెచ్చే దేవుడు ఎవరు అంటే సుమతి కడుపుతో ఉంటుంది చివరిలో ఒక పిల్ల, ఒక పాప. ఆ సుమతి గర్భంలో ఉండేవాడు. నేను సుమతికి ఆ కొడుకు పుట్టకుండా చేస్తాను, సుమతి రథము ఆమెని హింస పెడతాను అనే ధోరణిలో రాశారు అని డైలాగ్ రైటర్ గారు అన్నారని మనకి రీల్స్లో ఒక అతను చెప్పారు. కానీ ఈ అన్వయము కుదరదు.
అంతకన్నా జగన్నాథ రథ చక్రాలు వచ్చేస్తున్నాయంటే అమ్మో దేవుడు వస్తున్నాడు కాబట్టి మనం ఆపే ప్రయత్నం చేయాలి అంటే బాగానే ఉంటుంది. కానీ ఈ భూమార్గం పట్టించి భూకంపం సృష్టించడాన్ని ఈవిల్ శక్తులుగా చెప్పటం అంత సబబైంది కాదు, శ్రీశ్రీ కవిత్వానికి తగినది కాదు అని నాకు అనిపించింది. ఇంకా అదే కవిత్వంలో ఇది ఇంకొంచెం స్పష్టమవటానికి అంటారండి ఆయన, నటదూర్చటి నిటలాక్షి పగిలిందట, నిటలాగ్ని రగిలిందట, నిటలార్చి తటాలుమని భయపెట్టింది అంటాడు. హింసరచన ధ్వంసరచన, ధ్వంసరచన హింసరచన అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి, తన సాహిత్యం పరంగా ఆయన చెప్పింది. నటదూర్జటి అంటే ఎవరంటే విప్లవకారుడికి సంకేతంగా చెప్పాడు. నటదూర్జటి అంటే శివతాండవం చేస్తున్న శివుడు. శివుడు మూడో కన్ను తెరుచుకుంది అంటారు. శివుడు మూడో కన్ను తెరుచుకుంటే ప్రళయం వస్తుంది. నిజానికి ప్రళయకాలంలో కొంతమంది మునులు, చిరంజీవులు, సత్యసంధులు పెట్టుకుంటారు కదండి, వాళ్ళందరినీ విష్ణుమూర్తి తన దగ్గర పక్కన పెట్టేస్తాడు. మిగతా వాళ్ళందరూ జలప్రళయంలో ఇరుక్కుపోతారు, మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది అనేది. కాబట్టి మనం డైలాగులు రాయదలిచినప్పుడు పురాణాల నుంచి కానీ ఇతిహాసాల గురించి కానీ సాహిత్యం గురించి చెప్తున్నప్పుడు జనరల్గా ఏమంటారంటే అవి కవి దృక్పథానికి, కవి చెప్తున్న ఆశయానికి భంగకరంగా ఉండకూడదు మన అన్వయము అని ఒకటి మేము విన్నాం, మేము చదువుకున్నాము. అందుకని చెప్పాలనిపించింది 4 ముక్కలు. ఎందుకంటే రథచక్ర ప్రళయ ఘోషని భగవానుడు రావటానికి ఆటంకంగా చెప్పటం అనేది కొంచెం బాధాకరం అనిపించింది, అంతే. కాదు, రథచక్ర ప్రళయ ఘోష అనంటే భూమార్గం పట్టిస్తాను, భూకంపం సృష్టిస్తానంటే ఈ భూలోకంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా ఆపుతాను అనేది. ఇక్కడ సుప్రీం ఏమిటి, దేవుడు రానియకుండా ఆపటానికి దాన్ని చెప్పారు. కొంచెం మీరే అర్థం చేసుకోండి, మీకేమన్నా అర్థమైతే చెప్పాలి అనిపిస్తే నాకు కూడా చెప్పండి. ఇది నాకు శ్రీశ్రీ అంటే నేను 70 ఏళ్ళుగా తెలుగు సాహిత్యంలోనే చదువు, 24 ఏళ్ళు, 38 ఏళ్ళు టీచింగు, వీటన్నిటి వల్ల నాకు తెలుగు సాహిత్యం తప్ప ఇంకేమీ తోచదు. అందువల్ల ఇప్పుడు సినిమా చూసినా నేను అదే దృక్పథంతో చూస్తానండి. అందుకనే భరణి గారి మిథునం సినిమా మీద ఒక పుస్తకం రాశాను నేను. పూరి జగన్నాథ్ గారి జ్యోతిలక్ష్మి సినిమా మీద ఒక పుస్తకం రాశాను. ఇద్దరు చాలా ఆనందించారు. నాకు చిన్న సన్మానాలు అంటే చేశారు. ఆ పుస్తకాలు అందరూ కొన్నారు, చెప్పిన మాటలు నచ్చాయి అన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. జ్యోతిలక్ష్మి సినిమా కూడా ఒక ప్రతీకాత్మకత కలిగింది. మిథునం సరే అద్భుతమైన, అంటే ముసలికాలం ఎలా గడపాలి అనడానికి అందులో సాధకుల దశకు వచ్చేస్తారు వాళ్ళిద్దరు. ఎవరు, బుచ్చి వాళ్ళ పేర్లు లక్ష్మీను, ఎస్పీబీ గారు, లక్ష్మి గారు వేశారు వాళ్ళు. రిటైర్మెంట్ తర్వాత డిటాచ్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా మనం చూసుకోవాలనేది అద్భుతమైన కథ, అద్భుతమైన డైలాగులు. నేను ఒక పుస్తకం ఉందేమమ్మా, విశాలాంధ్ర వాళ్ళు లేకపోతే మరిని గారు స్వయంగా వేశారు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ సినిమాలు వాటిలో చెప్పే అంశాల మీద విరుద్ధం ఎంత మాత్రం కాదు. ఇంతకలే చేశారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడని. తక్కువ ఉండటం ఏమీ తప్పు కాదనేది మహత్తరమైన సందేశం. ఉంటానండి. నాకెందుకో ఆ వీడియో చేసిన వెంటనే ఈ వీడియో చేయాలనిపించింది, చేశాను, అంతే. నమస్తే.